హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం పంఖాజా డార్క్ లో 663 చాప్టర్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారని ఆశిస్తూ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ట్రఫాల్గర్ లా G5 మరీన్స్ లో ఉన్న స్మోకర్ బాడీలో ఉంటే హార్ట్ ని సపరేట్ చేస్తాడు. ఆ తర్వాత స్మోకర్ అండ్ టషికి పర్సనాలిటీస్ ని ఇంటర్చేంజ్ చేసేస్తాడు. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ అందరూ కూడా ఒక చోట కలుసుకుంటారు. సామురాయ్ గురించి, నామి, సాంజీ వాళ్ళ పర్సనాలిటీస్ కూడా ఇంటర్చేంజ్ అయినట్టు తెలుసుకుంటారు. అండ్ ఈ చాప్టర్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో ఒకప్పుడు డాక్టర్ వేగాపంక్ యూస్ చేసిన ఈ ల్యాబొరేటరీని సైంటిస్ట్ సీజర్ క్లోన్ అనేవాడు యూస్ చేస్తూ ఉంటాడనమాట. అండ్ తనతో పాటు ట్రఫాల్గర్ లా కూడా పనిచేస్తున్నట్టు మనకు చూపిస్తారు. ఎందుకు అనేది మనకి ముందే తెలుస్తుంది. సో స్మోకర్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి అందరూ కలిసి ఒక చోట కూర్చొని ఏం చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు స్మోకర్ బాడీలో ఉన్న టషికి లాస్ట్ 5 ఏళ్లలో పిల్లలు మిస్ అయ్యారు అని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చాయని స్మోకర్ కి చెప్తుంది. స్మోకర్ ఏమో నాకెప్పుడు ఈ కిడ్నాపింగ్స్ గురించి తెలియలేదు, కొంచెం క్లియర్ గా చెప్పు అని అంటే అప్పుడు స్మోకర్ బాడీలో ఉన్న టషికి చెప్తుంది, నేను ఇన్ని రోజులు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాను కాబట్టి నిజంగానే పిల్లలు మిస్ అవుతున్నారనే రిపోర్ట్స్ చాలా వచ్చేవి. కానీ న్యూస్ పేపర్ లో మాత్రం పిల్లలు కిడ్నాప్ అయ్యారు అని రాకుండా ఏదో రకమైన ఇన్సిడెంట్ లో చనిపోయారు అన్నట్టు వచ్చేది. ఒకవేళ మనం స్టార్టింగ్ లో కంప్లైంట్ చేసిన వాళ్ళు తప్పుగా చెప్పారనుకున్నా పిల్లలు కిడ్నాప్ అయ్యారు అనే పాసిబిలిటీ ఉంది కదా అని అంటుంది. దానికి స్మోకర్ సీరియస్ గా, నువ్వు ఏం చెప్పాలనుకున్నా క్లియర్ గా చెప్పు టషికి, నువ్వు చెప్పాలనుకుంటుంది నాకు అర్థమవుతుంది. పిల్లలు నిజంగానే కిడ్నాప్ అయ్యారు అండ్ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ ఐలాండ్ లోనే ఉన్నారు. అదే కనుక నిజమైతే G5 లోనే ఎవరో ఫేక్ రిపోర్ట్స్ ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్తాడు. స్మోకర్ అలా చెప్పగానే వాళ్ళ సబార్డినేట్స్ అందరూ, మేము చేసే పనులు క్రిమినల్స్ లా ఉండొచ్చు గానీ మేము మరీన్ సిస్టమ్ ని ఆనర్ చేస్తాం, మేమెప్పుడు అలా ఫేక్ చేయమని చెప్పి వాళ్ళు స్మోకర్ తో అంటారు. స్మోకర్ వాళ్ళందరినీ తిట్టి, నేను పైరట్స్ నే కాదు మరీన్స్ ని కూడా నమ్మను, ఈ ప్రపంచంలో ఎటువంటి ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్ కాదు, మరీన్స్ లో కూడా దొంగలు ఉంటారు, ఒకవేళ అలా ఉండరు అని మనం అనుకుంటే మనం ఆ దొంగని ఎప్పటికీ పట్టుకోలేమని చెప్తే అప్పుడు అందరూ కూల్ అవుతారు, ఎలాగైనా పట్టుకుందామని చెప్పి. ఆ తర్వాత స్మోకర్ G5 వాళ్ళకి ఒక ప్లాన్ చెప్తాడు. లా దగ్గర తన హార్ట్ ఉండిపోయింది కాబట్టి తన ఐలాండ్ వదిలేసి వెళ్ళడం కుదరదు. సో వాళ్ళ సబార్డినేట్స్ లో 1/3 అంటే 3/4 మందిని ఐలాండ్ లో నుండి బయటికి వెళ్లి ఈ ఐలాండ్ లో ఏమేమి జరుగుతుందో హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేయమని చెప్తాడు. కానీ తన సబార్డినేట్స్ అందరూ, లా మన షిప్ ని కట్ చేసి పారేశాడు కదా, ఈ ఐలాండ్ లో నుండి వెళ్ళడం కుదరదు కదా అని అంటే దానికి స్మోకర్ చెప్తాడు, మీరు వెళ్ళి ఎనిమీస్ యొక్క షిప్ ని దొంగతనం చేయండి, దొంగతనం చేసిన తర్వాత హెడ్ క్వార్టర్స్ కి మ్యాటర్ రిపోర్ట్ చేయండి, కానీ మెల్లగా, ఎందుకంటే నా హార్ట్ ని ట్రఫాల్గర్ లా తీసుకున్నాడు అని తెలిస్తే అది వరల్డ్ గవర్నమెంట్ లో చాలా పెద్ద న్యూస్ అవుతుంది. అండ్ అంతకంటే ముందు దీని అంతటి వెనకాల ఎవరున్నారు అనేది మనం బయటకు చూపించాలి. సో మెల్లగా వెళ్ళండి అని చెప్తాడు. కట్ చేస్తే వేగాపంక్ ల్యాబొరేటరీ లోపల సీజర్ క్లోన్ ఒకరితో కాల్ మాట్లాడతాడు. ఆ కాల్ లో ఉన్న వ్యక్తి సీజర్ క్లోన్ తో కినోమోన్ అంటే ఆ సామ్రాయ్ తో పాటు ఐలాండ్ లకు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేయమని చెప్పుంటాడు. అండ్ వాళ్ళ చావుల్ని ఒక యాక్సిడెంట్ గా చూపిస్తాను అని చెప్పి సీజర్ క్లోన్ కి ధైర్యం చెప్పుంటాడు అనమాట. సో సీజర్ క్లోన్ తన గార్డ్స్ కి కనిపించిన వాళ్ళని పాయిజన్ గ్యాస్ తో చంపేయమని చెప్పి అండ్ ఎవరైనా ప్రాణాలతో మిగిలితే వాళ్ళని ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ కోసం క్యాప్చర్ చేయమని చెప్తాడు. ఆ మాట వినగానే పక్కనే కూర్చొని ఉన్న బర్డ్ ఉమెన్ సీజర్ క్లోన్ తో, మీరు దీన్ని ఎంత ఈజీగా తీసుకున్నా మనం ఇప్పుడు ఫైట్ చేయాల్సిందే, 400 మిలియన్ బౌంటీ ఉన్న ఒక పైరెట్ తో తన క్రూలో ఉన్న వాళ్ళకి కూడా చాలా పెద్ద పెద్ద బౌంటీసే ఉన్నాయి. వాళ్ళ బౌంటీస్ 120 మిలియన్ దగ్గర నుంచి 50 మిలియన్ దాకున్నాయి. అండ్ ఈ బౌంటీస్ మొత్తం కలిపి దగ్గర దగ్గర 850 మిలియన్ బేరీ. కానీ ఈ బౌంటీస్ 2 years బ్యాక్ వే. నాకు తెలిసి స్ట్రా హ్యాట్ క్రూ ముందు కంటే ఇప్పుడు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. ఇంతలోనే ఒక గార్డ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. తన బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అండ్ తన లోయర్ బాడీ సెంటార్స్ కున్నట్టు యానిమల్ లా ఉంటుంది అనమాట. సో సీజర్ క్లోన్ అడుగుతాడు, ఎందుకు అలా గడ్డగట్టకపోయావు, నీకేమైంది అని. దానికి ఆ సెంటార్ చెప్తాడు, మా బట్టల్ని దొంగతనం చేశారు, ముఖ్యంగా బ్రౌన్ బియర్డ్ ని క్యాప్చర్ చేశారు, ఆయనకు మీరు హెల్ప్ చేయండి అని అడుక్కుంటాడు. దానికి సీజర్ క్లోన్, నువ్వేం టెన్షన్ పడకు, బ్రౌన్ బియర్డ్ ని నేను తిరిగి తీసుకొస్తాను, నువ్వు ఇన్నర్ ఛాంబర్స్ లోకి వెళ్ళు, నేను ఒక కొత్త మెడిసిన్ ని కనుక్కున్నాను, ఆ మెడిసిన్ కనుక వేసుకుంటే నీ బాడీ మీద ఉన్న వూండ్స్ అన్ని ఈజీగా క్యూర్ అయిపోతాయని చెప్తాడు. సో ఆ సెంటర్ ఇన్నర్ ఛాంబర్ వైపు వెళ్ళడానికి రెడీ అవుతాడనమాట. కట్ చేస్తే ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ ఏమో నామి వాళ్ళ పర్సనాలిటీస్ అన్ని మారిపోయాయి కాబట్టి లూఫీ వాళ్ళకి గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఉసోప్ కొన్ని బ్యాడ్జిల్ని రెడీ చేస్తాడు. అండ్ లూఫీ వాళ్ళేమో బ్రౌన్ బియర్డ్ ని క్యాప్చర్ చేసి ఉంటారు. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న బ్రౌన్ బియర్డ్ మెల్లగా ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకలా మాట్లాడుతున్నారా అని జోరో అడిగితే దానికి బ్రౌన్ బియర్డ్, మీరందరూ చనిపోబోతున్నారు, లా ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు, నన్ను సేవ్ చేస్తాడు, మీ జనరేషన్ పైరేట్స్ ని చూస్తేనే నాకు విరక్తి, ఒక్క లాని చూస్తే తప్ప అని అంటాడు. ఇంతలోనే లూఫీ, ఏంటి మా జనరేషన్ పైరేట్సా, ఏం మాట్లాడుతున్నావని అంటే దానికి బ్రౌన్ బియర్డ్, ఏంటి నీకు ఈ విషయం కూడా తెలీదా, 2 years ముందు సాబా ఓడికి వచ్చి సెలెస్టియల్ డ్రాగన్స్ తో ఎవరైతే గొడవ పెట్టుకున్నారో ఈ జనరేషన్ పైరేట్స్ అందరినీ వర్స్ట్ జనరేషన్ పైరేట్స్ గా ఈ ప్రపంచం గుర్తించింది. ఈ వర్స్ట్ జనరేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు విచిత్రమైన పైరేట్సే. వైట్ బియర్డ్ చనిపోగానే న్యూ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యి మీ వర్స్ట్ జనరేషన్ పైరేట్స్ అందరూ ఎక్కడ చూసినా విధ్వంసం క్రియేట్ చేశారో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది పెద్దగా జరిగినా ఖచ్చితంగా అది మీ చుట్టూనే జరుగుంటుంది. ఆ బ్లాక్ బియర్డ్, కిడ్, లా, డ్రేక్, హాకిన్స్, ఇంకా హాకిన్స్ గాడే మా బ్రౌన్ బియర్డ్ పైరేట్స్ అందరినీ నాశనం చేశాడు. వాడి వల్లే నా
లెగ్స్ పోయాయి. ఇంకా నేను పైరెట్ గా కంటిన్యూ అవ్వలేకపోయాను. ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలో ట్రావెల్ చేసి పంక్ హజార్డ్ కి చేరుకున్నాను. మీకు ఈ ప్లేస్ ఏంటో కూడా తెలియదు కదా, చెప్తాను వినండి. ఒకప్పుడు ఈ ప్లేస్ ఎక్కడ చూసినా మంచి చెట్లతో నిండిపోయి ఉండేది. ఇక్కడ గ్రీన్ లైఫ్ చాలా ఉండేది. కానీ ఇక్కడ వేగాపంక్ ల్యాబొరేటరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలా రకాల వెపన్స్ మీద అండ్ డ్రగ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. చాలా మంది ప్రిజనర్స్ ని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. కానీ 4 ఏళ్ల క్రితం ఒక కెమికల్ వెపన్ తయారు చేస్తున్న టైంలో ఇక్కడ ఒక భారీ ఎక్స్ప్లోజన్ జరిగింది. దానివల్ల ఇక్కడున్న 3 ల్యాబొరేటరీస్ పేలిపోయాయి. ఇప్పుడు మనం ఉన్నది మిగిలిపోయిన రీసెర్చ్ ల్యాబ్ దగ్గర. ఆ ఎక్స్ప్లోజన్ వల్ల ఈ ఐలాండ్ మొత్తం పాయిజనస్ గ్యాసెస్ తో నిండిపోయాయి. ఈ ఏరియాని గవర్నమెంట్ సీల్ చేసింది. గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ వెళ్లిపోయే ముందు రీసెర్చ్ ల్యాబ్ లో ఉన్న ప్రిజనర్స్ అందరినీ ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇప్పుడున్న రీసెర్చ్ ల్యాబ్ లో తలదాచుకున్నారు. కానీ ఆ గ్యాస్ అనేది ల్యాబ్ లోపల కూడా వచ్చింది. ఆ గ్యాస్ చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల అది నర్వస్ సిస్టమ్ లోకి ఎంటర్ అయి వాళ్ళ బాడీస్ లో హాఫ్ పార్ట్ ప్యారలైజ్ అయిపోయింది. వాళ్ళ జీవితాలు దారుణంగా మారిపోయాయి అనుకుంటున్న టైంలో 1 year తర్వాత సీజర్ క్లోన్ ఈ ప్లేస్ కి వచ్చాడు. ఆయన చాలా గొప్పవాడు. తన స్పెషల్ ఎబిలిటీస్ ని యూజ్ చేసి ఐలాండ్ లో ఉన్న పాయిజనస్ గ్యాస్ ని తగ్గించాడు. అండ్ తనకున్న తెలివితో కాలు పడిపోయిన చాలా మందికి లెగ్స్ తో పని లేకుండా కదలగలిగే ఛాన్స్ ఇచ్చి వాళ్ళని తన సబార్డినేట్స్ గా మార్చుకున్నాడు. సీజర్ క్లోన్ వచ్చిన 1 year తర్వాత నేను ఈ ఐలాండ్ కి చేరుకున్నాను. నా పని అయిపోయింది, నేను చనిపోతాను అనుకుంటున్న టైంలో నా మీద జాలి చూపించి నా ప్రాణాలని కాపాడాడు. వేగాపంక్ నా కామ్రేడ్స్ యొక్క కాళ్ళు తీసుకున్న ఒక రాక్షసుడైతే సీజర్ క్లోన్ మాకు దేవుడు. అండ్ కొన్ని రోజుల క్రితం ఇంకొకరు ఈ ఐలాండ్ లోకి ఎంటర్ అయ్యారు. తను మా సేవియర్. తనే ట్రఫాల్గర్ లా. తను వార్లార్డ్ అయిన తర్వాత ఈ ఐలాండ్ లోకి వచ్చాడు. తను మా కామ్రేడ్స్ బాధలు చూడలేక ఎవరెవరైతే కాళ్ళను పోగొట్టుకున్నారో వాళ్ళ కాళ్ళను తీసేసి మాకు యానిమల్ లెగ్స్ ని అటాచ్ చేశారు. ఆ తర్వాత సంతోషంగా మా వాళ్ళు కదలగలిగారు. మా జీవితాల మీద ఆశలు కోల్పోయిన టైంలో వీళ్ళే మమ్మల్ని సేవ్ చేశారు అని చెప్తాడు. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత లూఫీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడనమాట. ఎందుకంటే తన ప్రాణాలని కాపాడింది కూడా లానే కాబట్టి. అండ్ ఫ్రాంకీ ఏమో చాలా బాధపడతాడనమాట. ఎందుకంటే బ్రౌన్ బియర్డ్ వేగాపంక్ ఒక రాక్షసుడు అన్నట్టు చెప్పాడు. అండ్ మన ఫ్రాంకీకి వేగాపంక్ మీద రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంతలోనే ఉసోప్ కు డౌట్ వస్తుంది. ఈ సెంటర్ సంగతి పక్కన పెట్టు, ఆ డ్రాగన్ ఎక్కడ నుండి వచ్చింది అని అడుగుతాడు. దానికి బ్రౌన్ బియర్డ్ చెప్తాడనమాట, ఓ మీరు కూడా ఆ డ్రాగన్ ని చూసారా? ఆ డ్రాగన్ ని వేగాపంక్ ఆర్టిఫిషియల్ గా తయారు చేశారు. ఆ డ్రాగన్ ని తయారు చేసింది ఈ పంక్ హజార్డ్ ని గార్డ్ చేయడానికి. అది ఎటువంటి క్లైమేట్ లో అయినా హ్యాపీగా బ్రతకగలుగుతుంది. సెలెస్టియల్ డ్రాగన్స్ ఆ డ్రాగన్ ని చూసిన తర్వాత దానికి ఒక పేరు కూడా పెట్టారు, కానీ నాకు గుర్తులేదు. మీకు ఆ డ్రాగన్ కనిపిస్తే జాగ్రత్త, మిమ్మల్ని అది తినేస్తుంది అని అంటాడు. దానికి లూఫీ, అది మమ్మల్ని తినడం కాదు, నేనే ఆల్రెడీ దాన్ని తినేశాను అని అంటాడు. దానికి బ్రౌన్ బీడ్, ఇప్పుడు నేను మీకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఈ ఐలాండ్ లో ఎవరు పవర్ఫుల్ అనేది. మేము మా ఐలాండ్ లోకి ఎవరిని ఎంటర్ కానీయం. పంక్ హజార్డ్ మా మాస్టర్ టెరిటరీ. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మా మాస్టర్ హ్యూమానిటీ కోసం చాలా చేస్తున్నాడు. చాలా మంది హ్యూమన్స్ ప్రాణాలు కాపాడడానికి ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దగ్గరలోనే మేమందరము ఆ రీసెర్చ్ కి సబ్జెక్ట్స్ గా మారతాం. ఆయన గోల్ నెరవేరాడు చేస్తామని చెప్పి గట్టిగా నవ్వుతాడు. కట్ చేస్తే ఫెసిలిటీ లోపల ఎవరైతే బట్టలు లేకుండా బ్రౌన్ బియర్డ్ ని సేవ్ చేయమని అడిగాడు వాడిని సీజర్ క్లోన్ ఇన్నర్ చాంబర్ లో వెయిట్ చేయమని చెప్పి ఉంటాడు కదా. సో సీజర్ క్లోన్ అడిగినట్టుగానే ఆ సెంటర్ వెళ్లి ఆ చాంబర్ లో వెయిట్ చేస్తుంటాడు. సడన్ గా ఆ చాంబర్ లోపల ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. పాప మా సెంటర్ ఏడుస్తూ అడుక్కుంటాడనమాట. ఈ గాలి పీలుస్తుంటే నాకు చాలా నొప్పిగా ఉంది. ఇది ఎలాంటి మెడిసిన్ నాకు అర్థం కావట్లేదు. నన్ను బయటకు వదిలేయండి అని అంటే దానికి సీజర్ క్లోన్ ఇంకా సేపు లోపలే ఉండు, నీకు తల నొప్పి అవుతుందా అని అడుగుతాడు. దానికి ఆ సెంటర్ అవును చాలా నొప్పి అవుతుంది అంటే దానికి సీజర్ క్లోన్ నీకేమైనా కనిపిస్తున్నాయా అని అడుగుతాడు. దానికి ఆ సెంటర్ అవును ఇక్కడ ఎక్కడ చూసిన స్నేక్స్ ఉన్నాయని చెప్తాడు. దానికి సీజర్ క్లోన్ గట్టిగా నవ్వుతూ ఇది సరిపోదు, నిన్ను బాధ నుండి దూరం చేస్తానని చెప్పి ఒక బటన్ నొక్కుతాడు. లోపల ఉన్న ఆ సెంటర్ గట్టిగా అరిచి సైలెంట్ అయిపోతాడు. అది చూసి అక్కడే ఉన్న మోనే సీజర్ క్లోన్ తో ఇంకో ఫెయిల్యూరా అని అడిగితే దానికి సీజర్ క్లోన్ ఏంటి ఫెయిల్యూరా, నా ఎక్స్పెరిమెంట్స్ ఎప్పటికీ ఫెయిల్యూర్ అని పిలవద్దు. చివరికి 4 ఏళ్ల క్రితం జరిగిన ఎక్స్పెరిమెంట్ కూడా అందరూ నేను ఫెయిల్ అయ్యారని చెప్పి అనుకుంటున్నారు. జస్ట్ నా వెపన్ తో ఐలాండ్ లో ఉన్న లైఫ్ మొత్తాన్ని అంతం చేయగలిగాను. దాన్ని ఎలా ఫెయిల్యూర్ అనగలుగుతారు? ఆ పవర్ ని యూజ్ చేసి వరల్డ్ గవర్నమెంట్ ఎవరినైనా చంపగలుగుతుంది. ఇంతకంటే ఎఫెక్టివ్ వెపన్ వరల్డ్ గవర్నమెంట్ కి దొరకదు. ఆల్రెడీ విక్టిమ్స్ అందరినీ దగ్గర నుండి ఇన్స్పెక్ట్ చేసి నా సోల్జర్స్ గా మార్చుకున్నాను. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవరు అనేది అందరికి తెలిసిపోతుంది అని నవ్వుతాడు. సో 4 years బ్యాక్ అక్కడ యాక్సిడెంట్ జరగడానికి రీజన్ వేగాపంక్ కాదు, సీజర్ క్లోనే అన్నమాట. అండ్ బ్రౌన్ బియర్డ్ వాళ్ళు అనుకుంటున్నట్టు సీజర్ క్లోన్ అంత మంచోడు కాదు. సో కట్ చేస్తే సీజర్ క్లోన్ గురించే స్మోకర్ తన మరీన్స్ కి చెప్తాడు. ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ కి మెయిన్ రీజన్ సీజర్ క్లోన్. తనే ఆ వెపన్ ని తయారు చేశాడు. తను ఇక్కడ రీసెర్చ్ ల్యాబ్ లో వేగాపంక్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఉండేవాడు. తన ఐడియాస్ ఎప్పుడు విచిత్రంగా ఉండేవి. అండ్ తనకి వేగాపంక్ అసలు నచ్చేవాడు కాదు. తనను ఒక కాంపిటీషన్ లో చూసేవాడు. అండ్ ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ ని కూడా వేగాపంక్ మీద రుద్దేశాడు. ఒక ఐలాండ్ మొత్తాన్ని పాయిజన్ తో నింపేయాలనుకోవడం వరల్డ్ గవర్నమెంట్ లాస్ కి అగైన్స్ట్. అందుకే సీజర్ క్లోన్ ని అరెస్ట్ చేశారు. కానీ తనకున్న ఎబిలిటీస్ వల్ల తనని క్యాప్చర్ చేయడం కష్టమైంది. తన ఒక షిప్ లో తప్పించుకున్న తర్వాత ఎవ్వరికీ కనిపించలేదు.
లేదు. ఒకవేళ సీజర్ క్లౌన్ ఆ రీసెర్చ్ ల్యాబ్ ని నడుపుతూ ఉంటే మనకి ఖచ్చితంగా దాన్ని ఆపాలి, లేకపోతే వాడి వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని చెప్పి టషికి లోపల ఉన్న స్మోకర్ మరీన్స్ అందరికీ చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు అప్పటిదాకా స్ట్రా హ్యాట్స్ తో ఉన్న సామురాయ్ కినమోన్ తప్పించుకొని వెళ్లిపోయి ఉంటాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి నామి బాడీ లోపల ఉన్న సాంజీ బ్రూక్ ని అడిగితే బ్రూక్ చెప్తాడనమాట, నేను తనతో మాట్లాడేటప్పుడు నాతో ఒక స్వాడ్ ఉన్న అప్పర్ బాడీ ఫైట్ చేసిందని చెప్పాను, అది మౌంటైన్ కింద ఉంది, సో ఖచ్చితంగా తన దాని దగ్గరికే వెళ్ళుండొచ్చు అని చెప్పి చెప్తాడు. అది విని సాంజీ ఆ సామురాయ్ని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు జస్ట్ తన తల మాత్రమే ఉండేది, తను ఎక్కడికి కదలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు, తనని బయటకు తీసుకొచ్చింది నేనే, సో తనకేమన్నా అయితే అది నా బాధ్యతే, సో ఎలాగైనా వెళ్ళి వాడి పరిస్థితి ఎలా ఉందో చెక్ చేయాలి అని చెప్పి సాంజీ అనుకుంటాడు. సో లూఫీని పర్మిషన్ అడుగుతాడనమాట, వెళ్ళి సామురాయ్ని తీసుకొస్తామని చెప్పి. దానికి సాంజీ కూడా ఓకే చెప్తాడు. సో సాంజీ అండ్ బ్రూక్ అక్కడ నుండి వెళ్ళడానికి రెడీ అవుతారు. వెళ్ళేటప్పుడు బ్రూక్ ఏమో సాంజీని ఒకసారి నామి ప్యాంటీ చూపిస్తావా అని అడుగుతాడు. దానికి సాంజీ దాన్నే ముందు ఖచ్చితంగా చూద్దు, ఎక్కడైనా కెమెరా దొరికితే బాగుండు అని అంటాడంతే. అది నామి దూరం నుండి విని నామి బాడీ లోపల ఉన్న సాంజీ వాళ్ళతో జోరోని పంపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ జోరో ఉంటే సాంజీ అండ్ జోరో ఫైట్ చేసుకుంటూ ఉంటారు అండ్ మిగతా వాటికి టైం ఉండదని నామి అలా చేస్తుంది. సో వాళ్ళు వెళ్ళిపోగానే చాపర్ పిల్లల మీద టెస్టులు చేసి ఆ పిల్లలకి ఏం డిసీజ్ ఉందో తెలుసుకుంటాడు. తను తెలుసుకునే టైంలోనే సడన్ గా ఆ పిల్లల లోపల ఉన్న ఒక పెద్ద పిల్లాడు కింద పడి నొప్పికి అరవడం స్టార్ట్ చేస్తాడు. తన పేరు మోచా అన్నమాట. తను పడిన వెంటనే తన వెనకాల ఇంకా కొంతమంది చిన్న పిల్లలు కూడా పడిపోతారు. లూఫీ అది చూసి భయపడి ఇంతకీ ఏం జరిగిందో చూడు చాపర్ అని అడిగితే సాంజీ బాడీ లోపల ఉన్న చాపర్ మోచా అని అడుగుతాడు, మీరు ఖాళీ టైంలో ఏమేం చేసేవాళ్ళు అని. దానికి ఆ అబ్బాయి చెప్తాడు, మాకు రోజు ఒక ఎగ్జామినేషన్ ఉండేది, ఆ తర్వాత వాళ్ళు మాకు క్యాండీ ఇచ్చేవాళ్ళు, నాకు ఇప్పుడు క్యాండీ తినాలనిపిస్తుంది, ఆ క్యాండీ తిన్నప్పుడల్లా మాకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు. అది విని చాపర్ బ్రౌన్ బియర్డ్ తో కోపంగా, హే బ్రౌన్ బియర్డ్, ఈ పిల్లల గురించి నీకేం తెలుసు, ఈ పిల్లలకు అసలు జబ్బే లేదు అని అంటాడు. దానికి బ్రౌన్ బియర్డ్, ఇంతకీ నువ్వేం మాట్లాడుతున్నావు, మా జాబ్ ఇక్కడ ల్యాబ్ లో నుండి ఎవరిని బయటికి వెళ్లకుండా చూసుకోవడం, ఈ పిల్లలు నిజంగానే డిసీజ్ తో ఉన్నారు, ఎంతో దయ కలిగిన మా మాస్టర్ వీళ్ళని చాలా దూరం నుండి తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్ టెక్నిక్స్ తో మెడిసిన్ ఇస్తున్నారు, ఆయనంత మంచి సైంటిస్ట్ ఇంకెవరు లేరు అని అంటాడు. ఇంతలోనే ఇంకా కొంతమంది పిల్లలు దగ్గుకుంటూ అలాగే కింద పడిపోతారు. అది చూసి బ్రౌన్ బియర్డ్, చూసావా ఆ పిల్లలు మెడిసిన్ లేక ఎలా కింద పడిపోతున్నారో, వాళ్ళని ల్యాబ్ లోకి తీసుకెళ్ళండి అని అంటే దానికి చాపర్ కోపంగా, నువ్వు తప్పు చెప్తున్నావు, నేను వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ లో NH అని చూశాను, వీళ్ళ బాడీ లోపల ఒక స్టిమ్యులెంట్ డ్రగ్ ఉంది, ఈ డ్రగ్ ని యూజ్ చేయడానికి కూడా ప్రపంచంలో కొంతమంది డాక్టర్స్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, దీన్ని లెజిటిమేట్ గా అయితే కొన్ని డిసీజెస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు కానీ తక్కువ మోతాదుల్లో, కానీ ఈ డ్రగ్ ని ఎక్కువ మోతాదుల్లో ఎప్పుడు యూజ్ చేయరు ఎందుకంటే ఇది అడిక్టివ్ కాబట్టి. ఈ పిల్లలు ఇదే డ్రగ్ ని రోజు చాలా నెలలుగా తీసుకుంటున్నారు, సో వీళ్ళకి అడిక్షన్ చాలా దారుణంగా ఎక్కువైంది, అందుకే ఆ పెయిన్ ని వీళ్ళ బాడీ పార్ట్స్ తట్టుకోలేకపోతున్నాయి. ఇంత చిన్న పిల్లల పైన ఇలాంటి డ్రగ్ ని ప్రయోగించడానికి నువ్వు ఇప్పుడు దాకా చెప్పిన ఆ దయ్యున్న మాస్టర్ కి కొంచెమైనా జాలి లేదా అని అడుగుతాడు. ఇంతలోనే ఆ పిల్లలు మా క్యాండీ కావాలి అని ఏడవడం స్టార్ట్ చేస్తారు. సో లూఫీ అది చూసి చాపర్ ని వీళ్ళని లోపలికి తీసుకెళ్లి క్యాండీ ఇద్దామా అంటే దానికి చాపర్, లేదు వీళ్ళనికి మీదటి నుండి క్యాండీ ముట్టనీయకూడదు, అవి డేంజరస్ డ్రగ్స్ అని చెప్పేసరికి లూఫీ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. ఇంతలోనే మోకా పైకి లేచి, స్ట్రా హ్యాట్ లోపల నుండి నాకు క్యాండీ తీసుకొని వస్తావా అంటే దానికి లూఫీ లేదని చెప్తాడు. దానికి ఆ పిల్లాడి చాలా కోపంగా లూఫీని గట్టిగా కొట్టి, నువ్వే తీసుకొస్తానన్నావు కదా అని అంటాడు. ఆ పిల్లాడు కొట్టిన దెబ్బకి లూఫీ చాలా దూరం ఎగిరిపడతాడనమాట. ఆ చిన్న పిల్లాడిలో అంత స్ట్రెంత్ ఎలా వచ్చింది అని చెప్పి రాబిన్ వాళ్ళు అనుకుంటారో దానికి ఉసోప్, ఈ పిల్లలు జైంట్స్ పిల్లలు కాబట్టి వీళ్ళ స్ట్రెంత్ అంతే ఉంటుందేమో అని అంటే దానికి ఆ పిల్లల్లో ఒకరు, షిండో జైంట్ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరం జైంట్స్ కాదు, ఈ ఐలాండ్ లోపలికి ఎంటర్ అయినప్పుడు మేమందరము నార్మల్ సైజ్ లోనే ఉన్నాం, ఇన్ని రోజులు ఈ డిసీజ్ వల్లే పెరుగుతున్నాం అనుకుంటున్నాం, ఈ ల్యాబ్ లోకి ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళే అందరికంటే పెద్దగా ఉంటారు అని చెప్తారు. అది విని చాపర్ కి ఏం అర్థం కాదు, ఎందుకంటే సైజ్ ని పెంచే డిసీజ్ ఏది ఉండదు. సో సడన్ గా చాపర్ కి ఒకటి స్ట్రైక్ అవుతుంది, అదేంటంటే వాళ్ళ బాడీ ఆ సైజ్ లో పెరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ ఎక్కువ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుందన్నమాట. అలా అవుతోంది అంటే ఖచ్చితంగా ఆ పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ జరుగుతుందని అర్థం. సో ఆ సీజర్ క్లౌన్ గాడు ఈ పిల్లల మీద రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు అని చెప్పి చాపర్ కి అర్థమై చాలా కోపంగా ఫీల్ అవుతాడు. ఆ పిల్లలేమో ఆ డ్రగ్ కావాలి అనే కోరికతో లూఫీ వాళ్ళ మీద కూడా అటాక్ చేయడానికి రెడీ అయిపోతారు. లూఫీ వాళ్ళతో ఫైట్ చేద్దాం అనుకుంటాడు గానీ పిల్లలు హర్ట్ అవుతారని చెప్పి ఉసోప్ లూఫీ నాపి ఒక స్మోక్ బాంబ్ ని వాళ్ళ మీద యూజ్ చేస్తాడు. అది వాళ్ళ మీద పడగానే అందరూ నీట్ గా నిద్రపోతారనమాట. సో మొత్తానికి స్ట్రా హ్యాట్స్ కి అర్థమవుతుంది అక్కడున్న పిల్లలందరినీ కావాలనే కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని. సాంజీ బాడీ లోపల ఉన్న నామి లూఫీకి చెప్తుంది, ఈ పిల్లల్ని మనం ఇక్కడ వదిలేసి వెళ్ళలేం, వీళ్ళని ఖచ్చితంగా ఇళ్ళకి తీసుకెళ్లాలి, వీళ్ళ పేరెంట్స్ కి వీళ్ళని తిరిగి చూపించాలి అని అంటే దానికి లూఫీ, సరే వీళ్ళని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్దాం అని అంటాడు. దానికి చాపర్ బాడీలో ఉన్న ఫ్రాంకీ, అరే ఈ
ఇడియట్. మనం వాళ్ళని తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. మనకి ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసు కదా, అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో కూడా మనకు పూర్తిగా తెలియదు. దీని అంతటికి రీజన్ ఎవరనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఈ సీజర్ క్లోన్ గురించి తెలుసుకోవాలి అని అంటే దానికి లూఫీ, జోరో, సాంజీ అండ్ బ్రూక్ ఏమో ఆ సామురాయ్ వెనకాల వెళ్లారు. సో ఇప్పుడు నాకు తెలిసి మనం మాత్రమే ల్యాబ్ లోకి వెళ్ళాలనుకుంటానంటే దానికి సాంజీ బాడీ లోపల ఉన్న చాపర్ నాకు ఆ మాస్టర్ ని కలిసి వాడిని తుక్కుగా కొట్టాలని ఉంది. కానీ ఈ పిల్లల్ని చూసుకోవడానికి ఒకరు ఉండాలి. సో నేను ఇక్కడే ఉంటాను అని అంటే ఫ్రాంకీ బాడీ లోపల ఉన్న నామి కూడా అయితే నేను కూడా చాపర్ తో పాటే ఉంటాను అని అంటుంది. సో ఆ పిల్లల దగ్గర వాళ్ళని వదిలేసి వెళ్దామంటే వాళ్ళు గనక తిరిగి లేచారంటే చాపర్ వాళ్ళే హ్యాండిల్ చేయడం కష్టం. సో లూఫీ వాళ్ళందరూ కలిసి పిల్లల్ని చైన్స్ తో కొట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం సాంజీ, నామి, బ్రూక్ అండ్ చాపర్ ని వాళ్ళ ఒరిజినల్ బాడీస్ లోకి తిరిగి తీసుకొని రావాలి. అలా తీసుకొని రావాలంటే వాళ్ళు ట్రఫాల్గర్ లా ఉన్న ప్లేస్ కి వెళ్లాలని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే సామురాయ్ని వెతుక్కుంటూ వెళ్లిన జోరో, సాంజీ అండ్ బ్రూక్ ఒక చోట స్ప్రో తప్పి కింద పడిపోయి ఉంటారు. అండ్ వాళ్ళ పక్కనే పెద్ద పెద్ద జైంట్ సైజ్ అడుగులు ఉంటాయి. కట్ చేస్తే ఇంకోవైపు ట్రఫాల్గర్ లా సీజర్ క్లోన్ కి స్మోకర్ హార్ట్ ని ఇస్తాడు. అది చూసి సీజర్ క్లోన్ నవ్వుతూ ఇది మంచి గిఫ్ట్ అవుతుంది. ఆ G5 సోల్జర్స్ ని చూసుకోవడానికి నేను ఆల్రెడీ కొంతమందిని పంపించాను, కానీ ఈ స్ట్రా హ్యాట్స్ ని నార్మల్ సోల్జర్స్ ఆపలేరు. సో వాళ్ళ కోసం స్నో మౌంటైన్ కిల్లర్స్ ఇద్దరిని పంపించాను అని చెప్తాడు. సో ఈ స్నో మౌంటైన్ కిల్లర్స్ అనమాట ఆ పెద్ద పెద్ద అడుగులు. ఈ స్నో మౌంటైన్ కిల్లర్స్ జోరోని, సాంజీ అండ్ బ్రూక్ ని చంపేసినట్టు సీజర్ క్లోన్ కి రిపోర్ట్ చేస్తారు. ఇదే విషయం సీజర్ క్లోన్ మోనేకి చెప్తే మోనే డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే వర్స్ట్ జనరేషన్ పైరేట్స్ కి సంబంధించిన స్ట్రా హ్యాట్ పైరేట్స్ ని బ్లాక్ బియర్డ్ పైరేట్స్ అంత డేంజరస్ అని చెప్పి చెప్తారు. అలాంటి వాళ్ళు ఈజీగా ఓడిపోవడం మోనేకి డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. ఆ తర్వాత మోనే పక్కనే కూర్చొని ఉన్న ట్రఫాల్గర్ లాని చూసి నీకు స్ట్రా హ్యాట్స్ తెలుసు అనుకుంటా కదా, 2 years బ్యాక్ మీరు కలిసి సాబావడిలో ఫైట్ చేశారు అండ్ స్ట్రా హ్యాట్ ని కాపాడింది కూడా నువ్వే అంట కదా అని అంటే సీజర్ క్లోన్ వెంటనే లాకి గన్ పెట్టి ఆ స్ట్రా హ్యాట్స్ ని నువ్వు పిలవలేదా అని అడిగితే దానికి లా చెప్తాడు స్ట్రా హ్యాట్స్ ఇక్కడికి వచ్చారని చెప్పి వాళ్ళని ఎంట్రన్స్ దగ్గర చూసేదాకా నాకు తెలీదు. ఒకవేళ కనుక వాళ్ళు వచ్చారని చెప్పి నువ్వు నాకు ముందుగానే చెప్పుంటే వాళ్ళని లాక్ చేసిన రూమ్ వాళ్ళకి సరిపోయేది కాదని ముందుగానే చెప్పుంటాను. స్ట్రా హ్యాట్స్ గురించి నాకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మరిన్స్ అందరినీ మనమే వదిలించుకోవాల్సి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చింది ఎవరికి కనిపించకుండా ఉండడానికి, అది గుర్తు పెట్టుకో అని చెప్పి అంటాడు. యాక్చువల్లీ ట్రఫాల్గర్ లా 2 years బ్యాక్ పంక్ హజార్డ్ కి వచ్చి ఉంటాడు. ఎందుకు వచ్చావని చెప్పి సీజర్ క్లోన్ ట్రఫాల్గర్ లా అని అడిగితే ఈ పంక్ హజార్డ్ ని లాగ్ పోస్ట్ తో వెతకలేరు, నేను అందుకే ఈ ఐలాండ్ కి వచ్చాను. ఈ ఐలాండ్ లో జరిగిన రీసెర్చ్ నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను నిన్ను అడిగేదంతా ఒకటే, ఈ ఐలాండ్ లో నన్ను తిరగనివ్వు, నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. నా రీసెర్చ్ లో నువ్వేలు పెట్టద్దు, నువ్వేం చేస్తున్నావో నేను పట్టించుకోను. నేను ఇక్కడున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు, చివరికి జోకర్ తో సహా అని చెప్పి అంటాడు. ఇక్కడ జోకర్ అంటే డాంకీ హోటెడ్ డోఫ్లమింగో అన్నమాట. సో సీజర్ క్లోన్ కి అండ్ డోఫ్లమింగో కి మధ్యలో కనెక్షన్ ఉందని ట్రఫాల్గర్ లాకి తెలియడం సీజర్ క్లోన్ కి ఆశ్చర్యం కలిగిస్తుంది. ట్రఫాల్గర్ లా ఓపే నోమి యూజర్ అని మోనేకి తెలుసు. సో పాయిజన్ ఎఫెక్ట్ వల్ల ఎవరెవరైతే లిమ్స్ కోల్పోయారో వాళ్ళకి లా హెల్ప్ చేయగలడని చెప్పి లా చెప్పిన దానికి ఒప్పుకొని తనని కూడా ఆ ఐలాండ్ లోనే ఉండనిచ్చుంటారు. సో బ్యాక్ టు ద ప్రెసెంట్ స్ట్రా హ్యాట్స్ కి అండ్ లాకి మధ్యలో ఎటువంటి కనెక్షన్ లేదని సీజర్ క్లోన్ అర్థం చేసుకుని తనకి సారీ చెప్తాడు. లా ఫస్ట్ టైం సీజర్ క్లోన్ తో ఆ పిల్లలు తిరిగి వచ్చేస్తారన్నావు కదా, ఎలా వస్తారో అని అడిగితే దానికి సీజర్ క్లోన్ చెప్తాడు నేను వాళ్ళకి ఇచ్చే స్వీట్స్ లో డ్రగ్ ని కలుపుతున్నాను, ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల ఆ స్వీట్స్ ని తిరిగి కోరుకుంటూ ఆ పిల్లలు మళ్ళీ నా దగ్గరికి వస్తారు అని అంటాడు. లా అది విని నువ్వు ఖచ్చితంగా ఒక సైకోవే, నిన్ను చూస్తే నాకు వేరేవాడు గుర్తొస్తున్నాడు అని చెప్పి ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను పిలవండి అని అక్కడ నుండి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఎక్కడైతే నామి వాళ్ళు పిల్లల్ని కాపాడుతున్నారో ఆ ప్లేస్ లో పెద్ద పెద్ద బ్లాస్ట్లు జరుగుతాయి. ఆ బ్లాస్ట్లకి అక్కడున్న ఏరియా మొత్తం ఊగిపోతూ ఉంటుంది అనమాట. చాపర్ అండ్ నామి ఏమో భయపడుతుంటారు. వీళ్ళు ఇక్కడ ఉంటే సీజర్ క్లోన్ ఎక్కడున్నాడో వెతకడానికి లూఫీ వాళ్ళు ల్యాబ్ వైపు వెళ్ళుంటారు. కాకపోతే ఆ పెద్ద పెద్ద సౌండ్లు విని అవి నామి వాళ్ళు ఉన్న సైడ్ నుంటే వస్తున్నాయని అర్థం చేసుకుని ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. కట్ చేస్తే పిల్లలు ఉండే చోటే బ్రౌన్ బియర్డ్ ని కూడా కట్టేసి ఉంటారు. ఆ పెద్ద పెద్ద సౌండ్లు చూసి బ్రౌన్ బియర్డ్ నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి నామి అడుగుతుంది. దానికి బ్రౌన్ బియర్డ్ చెప్తాడు ఇంత పెద్ద డిస్ట్రక్షన్ జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చుంటారు. వాళ్ళని 80 కూల్ బ్రదర్స్ అని పిలుస్తారు. ఒకటి పేరు రాక్, ఇంకొకటి పేరు స్కాచ్. వాళ్ళు ఎవరికంటా పడరు, కానీ ఎవరినైనా చంపమని వాళ్ళకి మిషన్ ఇస్తే వాళ్ళని చంపకుండా వాళ్ళు ఆగరు. ఖచ్చితంగా మాస్టర్ వాళ్ళని పంపించుంటాడు. వాళ్ళు నన్ను కాపాడడానికే వచ్చారు అని అంటాడు. ఈ బ్రౌన్ బియర్డ్ ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆ 80 బ్రదర్స్ లో ఒకడు వీళ్ళున్న ప్లేస్ కి వచ్చేస్తాడు. అండ్ బ్రౌన్ బియర్డ్ ని చూసి తనకి గన్ను పెట్టి నీ పేరు బ్రౌన్ బియర్డ్ కదా, నా డెత్ లిస్ట్ లో నీ పేరు కూడా ఉంది అని చెప్తాడు. ఆ మాట విని బ్రౌన్ బియర్డ్ స్టన్ అవుతాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ మాస్టర్ ఖచ్చితంగా వాళ్ళిద్దరిని పంపించింది తనని కాపాడడానికే అని తను అనుకుని ఉంటాడు. డెత్ లిస్ట్ లో తన పేరు కూడా ఉంది అనేసరికి తను నమ్మలేకపోతాడు అనమాట. సో అందుకే ఇంతకీ ఏం మాట్లాడుతున్నారని చెప్పి బ్రౌన్ బియర్డ్ ఆ 80ని అడుగుతాడు. దానికి ఆ 80 సీజర్ క్లోన్ మాట్లాడిన రికార్డింగ్ ని వినిపిస్తాడు. అందులో స్ట్రా హ్యాట్స్ ఒకరిని క్యాప్చర్ చేశాడు. వాడి పేరేదో మర్చిపోయా, వాడి ముఖమంతా జుట్టే ఉంటుంది, వాడొక చెత్త ఎదవా, చెత్త పైరెట్, దేనికి పనికిరాడు, వాని కూడా చంపేయని చెప్పి చెప్పుంటాడనమాట. ఆ రికార్డింగ్ విని బ్రౌన్ బియర్డ్ కి కంట్లో నీళ్లు దొరుకుతాయి. వెంటనే ఆ 80 బ్రౌన్ బియర్డ్ ని కాల్చి పారేస్తాడు. బ్రౌన్ బియర్డ్ ని కాల్చగానే లూఫీ వాళ్ళు నామి వాళ్ళు ఉన్న ప్లేస్ కి చేరుకుంటారు. లూఫీ వాళ్ళని చూసి ఆ
ఎయిటీ బ్రదర్స్ ఇద్దరు వాళ్ళ మీద గన్స్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. లూఫీ తప్పించుకొని వాళ్ళ మీద అటాక్ చేసే లోపలే వాళ్ళు సడన్ గా మాయమైపోతారనమాట. ఇంతలోనే సాంజీ బాడీలో ఉన్న చాపర్ లూఫీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళు నామిని తీసుకెళ్లిపోయారు సారీ అని చెప్పి చెప్తాడు. వాళ్ళు యాక్చువల్లీ తీసుకెళ్లింది ఫ్రాంకీ బాడీని అనమాట. ఎందుకంటే ఫ్రాంకీ లోపల వేగా పంక్ లేజర్ బీమ్ టెక్నాలజీ ఉంది. సో ఫ్రాంకీని వదిలేసి మిగతా వాళ్ళందరినీ చంపేయమని సీజర్ క్లోన్ ఆ ఐటీస్ కి ఆర్డర్స్ పాస్ చేసి ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు ట్రఫాల్గర్ లా రీసెర్చ్ ల్యాబ్ ఎంట్రన్స్ వైపు వెళ్తూ ఉంటే కొంతమంది గార్డ్స్ ఆపుతారు. అక్కడ మరీన్స్ ఉన్నారు వెళ్ళొద్దు అని చెప్తే లా గార్డ్స్ ని కట్ చేసి మరీన్స్ ఉంటే నాకేంటి అని చెప్పి లోపలికి వెళ్తాడు. సో ఎయిటీస్ వెళ్ళిపోయిన తర్వాత లూఫీ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే పిల్లలు బాగానే ఉంటారు. సాంజీ బాడీ లోపల ఉన్న చాపర్ కూడా బాగానే ఉంటాడు. కానీ బ్రౌన్ బియర్డ్ పడిపోయి ఉండడం లూఫీ గమనిస్తాడు. అండ్ తన సొంత మాస్టరే ఇలా ఎలా చేశాడని చెప్పి లూఫీ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆ ఎయిటీస్ ఫ్రాంకీ బాడీలో ఉన్న నామిని కిడ్నాప్ చేశారు కాబట్టి నామిని ఎలాగైనా కాపాడాలని చెప్పి లూఫీ అక్కడి నుండి ఫాస్ట్ గా బయలుదేరతాడు. అండ్ తీసుకెళ్లింది ఫ్రాంకీ బాడీని కాబట్టి చాపర్ బాడీలో ఉన్న ఫ్రాంకీ కూడా లూఫీతో పాటు వస్తానని అడుగుతాడు. కానీ వెళ్లే ముందర చాపర్ ని కొన్ని రంబుల్ బాల్స్ ని అడుగుతాడనమాట మోన్స్టర్ లా మారడానికి. ఎందుకంటే తనంత చిన్న బాడీతో ఫైట్ చేయలేడు కాబట్టి. సో ఫ్రాంకీ అడిగినట్టుగానే చాపర్ తనకి రంబుల్ బాల్స్ ఇచ్చి నువ్వు కుదిరినంత వరకు ఒక్క రంబుల్ బాల్ ని మాత్రమే యూజ్ చేయి, లేకపోతే నువ్వు ఆ బాడీని కంట్రోల్ చేయలేవు. అండ్ మాన్స్టర్ లా మారిన తర్వాత నీకు జస్ట్ 3 minutes మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అస్సలు ఫైట్ చేయలేకుండా అయిపోతావు. సో ఎక్కువ వరకు కుంఫు పాయింట్ యూజ్ చేయని చెప్పి చెప్తాడు. కానీ చాపర్ బాడీలో ఉన్న ఫ్రాంకీ చాపర్ చెప్పేది అస్సలు పట్టించుకోకుండా అప్పటికప్పుడే రంబుల్ బాల్స్ ని మింగేస్తాడు. అండ్ వెంటనే మాన్స్టర్ లా మారిపోతాడు. చాపర్ కి కంట్రోల్ ఉన్నట్టు ఫ్రాంకీకి తన బాడీ మీద కంట్రోల్ ఉండదు కాబట్టి లూఫీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. లూఫీ నన్నెందుకు అటాక్ చేస్తున్నావు అని చెప్పి పరిగెడితే ఫ్రాంకీ కూడా తన వెనకాల పరిగెడతాడు. కట్ చేస్తే ఇంకోవైపు సీజర్ క్లోన్ ఏమో ఫ్రాంకీ పోస్టర్ ని చూస్తూ ఈ ఫ్రాంకీకి ఆ లేజర్స్ ఎక్కడ దొరికాయో అర్థం కావట్లేదు. తనని గనక పట్టుకుంటే తన బాడీ లోపల ఉన్న వేగబంక్ టెక్నాలజీ తీసుకున్న తర్వాత తనని డస్ట్బిన్ లో పారేస్తాను అని చెప్పి అనుకుంటాడు. అండ్ ఇంతలోనే తన దగ్గరికి కొంతమంది గార్డ్స్ వస్తారనమాట. కొంతమంది మరీన్స్ ల్యాబ్ ని అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారని చెప్పి ఆ గార్డ్స్ చెప్తారు. దానికి సీజర్ క్లోన్ ఈ ప్రాబ్లం కి ఆల్రెడీ నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఇప్పటికైతే మన ట్రూప్స్ అందరినీ ఐలాండ్ నుండి బయటికి వెళ్ళిపోమని చెప్పు, లేకపోతే అందరూ చనిపోతారు అని చెప్పి అంటాడు. కట్ చేస్తే కొన్ని మౌంటైన్స్ వెనకాల ఈ ఎయిటీస్ నామిని కిడ్నాప్ చేసి కట్టేసి ఉంటాయన్నమాట. అండ్ నామి ఏమో ఫ్రాంకీ బాడీ లోపల ఉంటుంది. అది మర్చిపోయి నేను అందంగా ఉంటా కాబట్టి నన్ను కిడ్నాప్ చేశారు ఓకే, కానీ మీ చావుకు మీరు ప్రిపేర్ అయిపోండి. లూఫీ నన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఎందుకు పుట్టాంరా అని చెప్పి బాధపడేదాకా కొడతాడు అని చెప్పి చెప్తుంది. ఆ ఎయిటీస్ నామి మాటలు విని ఆ ఫ్రాంకీ బాడీ లోపల ఉన్నది అమ్మాయి అని తెలియక ఏంట్రా వీడు ఏం మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా వాడు గే అయి ఉంటాడు అని చెప్పి అనుకుంటారు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ ఈ ఎయిటీస్ ఫుట్ మార్క్స్ ని ఫాలో చేసుకుంటూ వాళ్ళున్న డైరెక్షన్ లో పరిగెడుతుంటే చాపర్ బాడీలో ఉన్న ఫ్రాంకీ లూఫీని తరుముతుంటాడు. సో వాళ్ళు అలా పరిగెట్టుకుంటూ ఒక కొండ అంచు నుండి పడిపోతారు. అండ్ వాళ్ళు పైనుండి కింద పడ్డం ఈ ఎయిటీస్ గమనించేస్తాయి. కాకపోతే ఇదంతా వాళ్ళు చేసిన ప్లాన్ అన్నమాట. అలా కావాలనే గుర్తులు వదిలి లోయలోకి దూకడానికి ట్రై చేస్తే కింద స్పైక్స్ ని పెట్టుంటారు. పడిన వాళ్ళు వెంటనే చచ్చిపోయేలా. సో గాల్లో నుండి కింద పడేటప్పుడు లూఫీ మొత్తానికి ఫ్రాంకీ బాడీలో ఉన్న నామిని చూస్తాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళ కింద ఉన్న పెద్ద ఐస్ స్పైక్స్ ని చూస్తాడు. ఆ ఎయిటీస్ లూఫీ వాళ్ళని చూసి వీళ్ళ పని అయిపోయిందిలే అనుకుంటారు. కానీ లూఫీ తన చేతులకి ఆర్మమెంట్ హ్యాకీతో కవర్ చేసి గోము గ్యాటలింగ్ ని వాడి ఆ స్పైక్స్ అన్నిటిని ఒక్కటే దెబ్బకి పగలగొడతాడు. అది చూసి ఆ ఎయిటీస్ లో ఒకడు లూఫీని గన్ తో కాలుస్తాడు. లూఫీ ఆ బుల్లెట్స్ ని ఎక్స్పాండ్ అయి పట్టుకొని ఎగ్జాక్ట్ గా ఆ ఎయిటీస్ వైపు మార్క్ చేసి వాళ్ళ మీద రిలీజ్ చేస్తాడు. ఒకప్పుడు లూఫీ మీద ఎవరైనా గన్ తో అటాక్ చేస్తే లూఫీ ఆ బుల్లెట్స్ ని ఇష్టం వచ్చినట్టు బౌన్స్ చేసేవాడు అనమాట. అవి రకరకాల డైరెక్షన్ లోకి వెళ్లేవి. బట్ రైలీ లూఫీకి ట్రైనింగ్ ఇచ్చుంటాడు. బుల్లెట్స్ అన్నిటిని ఒక్క పాయింట్ లో కలెక్ట్ చేసి తనకు కావాలనుకున్న డైరెక్షన్ లో డబుల్ స్పీడ్ తో లాంచ్ చేయడానికి. సో లూఫీ అలా అటాక్ చేయగానే ఆ ఇద్దరు ఎయిటీస్ లో ఒకడు పడిపోతాడు. సో కోపంతో ఇంకో ఎయిటీ లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే చాపర్ బాడీలో ఉన్న ఫ్రాంకీ లూఫీ మీద అటాక్ చేస్తుంటాడు అనమాట. ఇంతలోనే అప్పుడే ఎయిటీ ఒక గన్ తో కాల్చినప్పుడు ఒక పెద్ద కొండ ముక్కలై లూఫీ వాళ్ళ మీద పడబోతుంది. అది లూఫీ వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు పోతారని చెప్పి ఆ ఎయిటీ అనుకుంటాడు. గానీ ఫ్రాంకీ ఆ గ్లాసియర్ ని పట్టుకొని దాన్ని ఆ ఎయిటీ మీదకి విసురుతాడు. మొత్తానికి ఒక పనికొచ్చే పని చేశాడని చెప్పి లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. కానీ ఇంతలోనే మళ్ళీ ఫ్రాంకీ లూఫీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఎలాగైనా ఫ్రాంకీని ఆపాలని చెప్పి లూఫీ చాపర్ మీద ఎలిఫెంట్ గన్ ని వాడతాడనమాట. సో దెబ్బకి చాపర్ బాడీలో ఉన్న ఫ్రాంకీ పడిపోతాడు. కానీ ఇంతలోనే ఇంకో ఎయిటీ పైకి లేచి ఫ్రాంకీ బాడీలో ఉన్న నామిని తీసుకెళ్లిపోతుంటాడు. లూఫీ వెంటనే ఆ ఎయిటీ వెనకాల పరిగెడతాడు. కానీ ఇంతలోనే ఆ ఎయిటీ ముందర లా ప్రత్యక్షమే తన బాడీని 2 ముక్కలు చేస్తాడు. అయినా కూడా ఆ ఎయిటీ కోపంగా లాని కత్తితో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లా తప్పించుకొని ఆ ఎయిటీ మీద కౌంటర్ షాక్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తే ఆ ఎయిటీ అక్కడికక్కడే పడిపోతుంది. ఆ తర్వాత లూఫీ వచ్చి చైన్స్ తో ఉన్న ఫ్రాంకీ బాడీని విడిపిస్తాడు.
లా లూఫీతో, నేను చాలా సేపటి నుండి ఆలోచిస్తున్నా లూఫీ, నేను నీతో ఒకటి డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ ఐలాండ్ కి అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చుంటావు, కానీ ఈ ఐలాండ్ నువ్వు అనుకున్న దానికంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఐలాండ్ లో ఒక కీ దాగుంది, అది ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేసేయగలుగుతుంది. నువ్వు ఈ న్యూ వరల్డ్ లో బ్రతకాలంటే రెండు దారులున్నాయి. ఒకటి యోంకో కింద, అంటే ఎంపరర్ కి సబార్డినేట్ గా బ్రతకడం, లేదా వాళ్ళతో ఫైట్ చేయడం. నాకు తెలిసి నువ్వు ఎవరి కింద పని చేయడానికి రెడీగా లేవనుకుంటా కదా అని అంటే లూఫీ అవును, ఎక్కడైనా నేనే కెప్టెన్ గా ఉంటాను అని అంటాడు. దానికి లా, అయితే మనిద్దరం అలయన్స్ ఫామ్ చేద్దాం, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఇద్దరు కలిసి ఒక ఎంపరర్ ని పడగొడదామని చెప్పి అంటాడు. సో ఇదంతా విన్న నామి లాతో, మనం కలిసి వర్క్ చేస్తే ఒక ఎంపరర్ ని పడగొట్టచ్చు అంటున్నావా, అదెంత సిల్లీగా ఉందో తెలుసా. నాకు తెలిసి తను ఏదో ప్లాన్ చేస్తున్నాడు లూఫీ, మనం తను మాట్లాడేది పట్టించుకోకూడదు, మనం తను చెప్పిందంతా చేస్తే మనకే డేంజర్ అని చెప్పి నామి చెప్తుంది. దానికి లా, మనం ఈజీగా ఒక ఎంపరర్ ని డిఫీట్ చేయొచ్చు అని నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్పినట్టు కేర్ఫుల్ గా నా ప్లాన్ ని ఫాలో అయితే మనకి ఓడించడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. ఏమంటావు స్ట్రా హ్యాట్ లూఫీ అని అడుగుతాడు. దానికి లూఫీ, ఇంతకీ ఏ ఎంపరర్ ని ఓడించడం గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. లా పేరు చెప్పగానే నామి షాక్ అవుతుంది. లూఫీ ఏమో ఒప్పుకుంటాడు, సరే ఇద్దరు కలిసి చేద్దామని చెప్పి. అండ్ ఇదే విషయాన్ని లూఫీ, నామి అండ్ లా వెళ్లి మిగతా స్ట్రా హ్యాట్స్ కి చెప్తారు. హార్ట్ పైరెట్స్ తో అలయన్స్ అనగానే ఉసోప్ అండ్ నామి ఇద్దరు కలిసి లూఫీకి వద్దని చెప్పడం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే ఒక పైరెట్ ని ఇంకో పైరెట్ నమ్మలేరు కాబట్టి. కానీ లూఫీ మాత్రం లాని నమ్ముతున్నా అని చెప్తాడు. అండ్ లాని, నన్ను మోసం చేస్తావా అని అడిగితే లా, నేను చేయను అని చెప్తాడు. సో లూఫీ నవ్వుతూ తన క్రూతో, ఈ అలయన్స్ అనేది చాలా ఫన్నీగా ఉంది, లా మంచోడు అని నేను నమ్ముతున్నాను, ఒకవేళ తను కాకపోయినా మీరందరూ నా పక్కనే ఉంటారు, మీ స్ట్రెంత్ తో తనను ఓడించడం పెద్ద కష్టం ఏమీ కాదు అని చెప్పి లూఫీ చెప్తాడనమాట. సో మీరందరూ కలిసి కాపాడతారు అనేసరికి తన క్రూ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అండ్ అలయన్స్ కూడా ఒప్పుకుంటారు. ఆ తర్వాత కాసేపటికి లా ఫ్రాంకీ బాడీలో ఉన్న చాపర్ ని అండ్ చాపర్ బాడీలో ఉన్న ఫ్రాంకీని మళ్ళీ రీప్లేస్ చేసేస్తాడు. చాపర్ ఏమో ఫ్రాంకీ అండ్ లూఫీ ఇద్దరిని తిడతాడు తన బాడీని అంతగా డ్యామేజ్ చేసినందుకు. అండ్ ఇంకా వాళ్ళలో మిగిలిపోయింది ఒక్క నామి మాత్రమే అనమాట. నామి ఏమో సాంజీ బాడీలో ఉంటుంది అండ్ సాంజీ ఏమో సామురాయిని వెతుకుతూ వెళ్ళి ఉంటాడు. సో మళ్ళీ వాళ్ళని కలిసినప్పుడు మార్చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత లూఫీ పిల్లల్ని లాకి చూపించి వీళ్ళకి ఎలాగోలాగా హెల్ప్ చేయాలి, ఏం చేద్దామని అడుగుతాడు. దానికి లా ఏమో, ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్సే చాలా పెద్దవే, ఇప్పుడు గనక వీళ్ళ గురించి కూడా ఆలోచిస్తే మనం చేయాలనుకున్నవి చేయలేం, సో ఇక్కడే వదిలేద్దామని అంటాడు. అది విని చాపర్ కోపంగా, ఈ పిల్లలకి బాగా డ్రగ్స్ అలవాటు చేశారు, వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లాలి అండ్ వీళ్ళ బాడీలో నుండి ఆ డ్రగ్ ను బయటికి తీయడానికి చాలా టైం పడుతుంది అండ్ ఈ పిల్లల మీద ఎందుకు ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేశారో అర్థం కావట్లేదు అని అంటే దానికి లా చెప్తాడు, వరల్డ్ గవర్నమెంట్ కొన్ని వందల సంవత్సరాల నుండి నార్మల్ హ్యూమన్స్ ని జైంట్స్ లా మార్చడానికి చాలా ప్రయత్నిస్తుంది, ఎందుకంటే మిలిటరీలో జైంట్స్ ఉంటే వాళ్ళ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసి ఈ సీజర్ ఈ ఎక్స్పెరిమెంట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వరల్డ్ గవర్నమెంట్ కి ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. అలా గనక చేస్తే వరల్డ్ గవర్నమెంట్ తనని వేగాపంక్ కంటే పెద్ద సైంటిస్ట్ గా గుర్తిస్తుంది, అందుకే తను ఇదంతా చేస్తూ ఉంటాడు. సో నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు వీళ్ళని కాపాడడం గురించి నిజంగానే సీరియస్ గా ఉన్నాడా అని చెప్పి అడుగుతారు. దానికి సాంజీ బాడీ లోపల ఉన్న నామి చెప్తుంది, ఈ పిల్లల్ని మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూ మమ్మల్ని హెల్ప్ అడిగారు, వీళ్ళని సేఫ్ గా వీళ్ళ ప్లేస్ కి తీసుకెళ్లేదాకా మేము ఈ ఐలాండ్ నుండి వెళ్ళడం కుదరదు అని చెప్తాడు. దానికి లూఫీ, నేను నా క్రూమేట్ ని ఇక్కడే వదిలేసి రాలేను, నామి అండ్ చాపర్ ఆ పిల్లల్ని కాపాడాలి అనుకుంటే నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అండ్ సాంజీ అండ్ జోరో ఆ సామరాన్ని తిరిగి తీసుకొద్దామని వెళ్లారు, ఇప్పుడు నువ్వు మా ఫ్రెండే కాబట్టి నువ్వు తనకు కూడా హెల్ప్ చేయాలి అని అంటాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఉసోప్, నువ్వు అలయన్స్ అంటే ఏమనుకుంటున్నావు నాకు తెలియదు కానీ లూఫీ విషయంలో అలయన్స్ అంటే డిఫరెంట్, తను ఎవరి మాట పట్టించుకోడు, తనకి నచ్చినట్టుగానే చేస్తాడు, ఒకవేళ కనుక నువ్వు ఈ అలయన్స్ లో ఉండాలనుకుంటే లూఫీకి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి, లేకపోతే లూఫీని ఆపడం కష్టం అని చెప్పి చెప్తాడు. పాపం లాకి ఇంకేం చేయాలో అర్థం కాక స్ట్రా హ్యాట్స్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. మీరు వెళ్ళి సామరాన్ని సేవ్ చేయండి, నేను ఆ పిల్లల బాడీలో నుండి డ్రగ్ ని ఎలా బయటికి తీయాలా అనేది ఆలోచిస్తాను, మేబీ సీజర్ దగ్గర ఏదైనా యాంటీడోట్ దొరకచ్చు, సో మీ షిప్ డాక్టర్ ని నాతో పాటు పంపించండి అని చెప్తాడు. లా పంపించండి అనగానే చాపర్ నడవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఉసోప్ చాపర్ ని లా హెడ్ మీద కడతాడు. అది చూసి లూఫీ వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత కాసేపటికే లా చాపర్ ని తన హెడ్ మీద నుండి తీసేసి తన కత్తికి వేలాడి తీసుకుంటాడు. అక్కడి నుండి వెళ్లే ముందు, ఈ సీజర్ క్లోన్ మీ మీదకి ఆ జైంట్ అసాసిన్స్ ని పంపించాడంటే ఖచ్చితంగా వాడు మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నాడు, మిమ్మల్ని మాత్రమే కాదు G5 కి హెడ్ అయిన స్మోకర్ ని కూడా, అండ్ ఆ పిల్లల్ని తీసుకుని వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు. ఈ సీజర్ ఎలాంటి వాడంటే వాడి గోల్స్ నెరవేరేదాకా వాడు ఏమైనా చేస్తాడు. సీజర్ క్లోన్ ఒకప్పుడు వరల్డ్ గవర్నమెంట్ కి చెందిన ఒక సైంటిస్ట్, కానీ తన క్రిమినల్ యాక్టివిటీతో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగేలా చేశాడు. ఇప్పుడు తను ఉంటున్న ల్యాబ్ కి మీ వల్ల ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే తను ఖచ్చితంగా మిమ్మల్ని చంపడానికి ఏదైనా చేస్తాడు. తన బౌంటీ 300 మిలియన్ బేరీ, తను గ్యాసోనామే అనే లాజియో టైప్ డెవిల్ ఫుడ్ ని తిన్నాడు. మీరు గనక హాకీ యూజ్ చేయగలిగితేనే తనతో ఫైట్ చేయడానికి రెడీ అవ్వండి, లేకపోతే మీరు వాడి చేతిలో దారుణంగా చనిపోవాల్సి వస్తుంది. నేనైతే ఫెసిలిటీ వైపు బయలుదేరుతున్నాను, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి అని చెప్తాడు. దానికి లూఫీ, సో మనం ఇప్పుడు కలిసింది సీజర్ క్లోన్ ని కిడ్నాప్ చేయడానికే కదా అని అంటే, ఫస్ట్ అయితే మనం తనని కిడ్నాప్ చేయాలి, ఆ తర్వాత మీకు డీటెయిల్ గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం సీజర్ క్లోన్ ని కిడ్నాప్ చేయగానే కాన్సిక్వెన్సెస్ వెంటనే స్టార్ట్ అవుతాయి. సో ఒక్కసారి తనతో ఫైట్ లోకి దిగ్గానే మనం వెనక్కి చూసుకోవడానికి ఉండదు. సో ఒకవేళ ఈ
ఏలైన్స్ వద్దనుకుంటా, నాకు ముందుగానే చెప్పే లూఫీ అని చెప్పి అడుగుతాడు. దానికి లూఫీ ఏం కాదు, మేము నీతో కలిసి వర్క్ చేస్తామని చెప్తాడు. ఆ తర్వాత లా నువ్వు మీ మిగతా క్రూమేట్స్ ని కలిస్తే వాళ్ళని కూడా అలయన్స్ కి ఒప్పించు అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఇంకో వైపు సీజర్ క్లోన్ రీసెర్చ్ ఫెసిలిటీ దగ్గర సెంటార్స్ కి అండ్ G5 సోల్జర్స్ కి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క ల్యాబ్ లోపల సీజర్ క్లోన్ కి డెండన్ ముషిలో కాల్స్ వస్తూనే ఉంటాయన్నమాట. మోనే అది చూపించి మాట్లాడొచ్చు కదా అని అంటే దానికి సీజర్ క్లోన్ నవ్వుతూ దానికి ఇప్పుడు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అవి జస్ట్ రిపోర్ట్స్ మాత్రమే, నాకు తెలిసి వాళ్ళ డోర్ ని ఓపెన్ చేసినట్టున్నారు, దాంట్లో ఏముందో చెప్పడానికి నాకు రిపోర్ట్స్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు వాళ్ళందరికీ నేను సమాధానాలు చెప్పలేను అండ్ నాకు కొత్త శాంపుల్స్ కూడా అవసరం లేదు, నేను నా పెట్ ని వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఈ ఐలాండ్ లోకి ఎంటర్ అయిన ఏ ఒక్కడు ఐలాండ్ దాటి బయటికి వెళ్ళలేడు అని చెప్పి అంటాడు. కట్ చేసే పంక్ హజార్డ్ బర్నింగ్ సైడ్ లో సీజర్ క్లోన్ దగ్గర పనిచేస్తున్న సెంటార్స్ భయంతో పరిగెడుతుంటారు. వాళ్ళ వెనకాల ఒక స్లైమ్ లాంటి ఆబ్జెక్ట్ పడుతూ ఉంటుంది. అది వాళ్ళ సైడ్ వస్తూ ఉంటే ఆ స్లైమ్ తో పాటు కొన్ని విచిత్రమైన గ్యాసెస్ కూడా వాళ్ళ సైడ్ వస్తాయి. ఆ గ్యాస్ ని పీల్చుకోగానే ఆ సెంటార్స్ అక్కడికక్కడే చనిపోతారనమాట. సో కట్ చేస్తే జోరో, సాంజీ అండ్ బ్రూక్ స్పృహలోకి వచ్చేసి ఉంటారు అండ్ వాళ్ళ సామ్రాయిని వెతకడం స్టార్ట్ చేస్తారనమాట. అండ్ వాళ్ళు ఎందుకు స్పృహ తప్పిపోయారంటే వీళ్ళ సామ్రాయ్ కోసం వెతుకుతూ వెళ్ళినప్పుడు వీళ్ళకి ఆ జైంట్ ఫుట్ ప్రింట్స్ కనిపించుంటాయి. ఇవేవో స్నో మాన్స్టర్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో ఆ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో చేసుకుంటూ వాళ్ళు కొండ అంచులోకి వెళ్తారు. అలా వెళ్ళగానే ఈ ఎటీస్ వాళ్ళ మీద స్మోక్ తో అటాక్ చేసి ఉంటాయి. ఆ స్మోక్ ని వాళ్ళు పీల్చుకోగానే వాళ్ళ అంచుని పేల్చేసి ఉంటారు. అండ్ ఎలాగైతే లూఫీ వాళ్ళని గ్లాస్ స్పైక్స్ మీద పడి చనిపోయేలా చేయాలనుకున్నారో వీళ్ళని కూడా అలాగే చంపాలని చెప్పి ట్రై చేసి ఉంటారు. కానీ వీళ్ళ గ్లాస్ స్పైక్స్ మీద పడే ముందరే జోరో కొంచెం స్పృహలో ఉండంగానే తన స్వాడ్ తో ఆ స్పైక్స్ ని కట్ చేసి పారేస్తాడు. అండ్ కట్ చేసిన వెంటనే వాళ్ళు లోయలో స్నోలో పడిపోయి స్పృహ తప్పిపోయి ఉంటారనమాట. సో వాళ్ళు స్పృహ తప్పిపోయి ఉండడం చూసి ఆ ఎటీస్ వీళ్ళు చనిపోయారని చెప్పి సీజర్ క్లోన్ కి రిపోర్ట్ చేసి ఉంటారు. సో వీళ్ళ డెడ్ బాడీస్ తీసుకొని పోవడానికి కాసేపటి తర్వాత అక్కడికి గార్డ్స్ వస్తారనమాట. గార్డ్స్ రాగానే సాంజీ నిద్ర లేచి వాళ్ళందరిని తుక్కుగా కొడతాడు. ఆ తర్వాత బ్రూక్ సాంజీని అండ్ జోరోని సామురాయ్ బాడీని లాస్ట్ ఎక్కడ చూశాడో ఆ డైరెక్షన్ లో తీసుకెళ్లడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి సామురాయ్ అని పిలుస్తుంటే వాళ్ళు దేన్నో తొక్కినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. ఏంట్రా అని కింద చూస్తే ఆ సామురాయ్ బాడీ గడ్డ కట్టుకుపోయి మంచులో కూరుకుపోయి ఉంటుంది అనమాట. సో వెంటనే సాంజీ కాల్తో తన్ని మరి ఆ సామురాయిని మంచులో నుండి బయటికి తీస్తాడు. తీసిన వెంటనే సాంజీ ఆ సామురాయిని తిట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. నీకేమైనా పిచ్చా, మా హెల్ప్ తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయావు, ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో ఎందుకున్నావు, మా హెల్ప్ తీసుకుంటే తప్పేంటి అంటే ఒక సామురాయ్ పైరేట్స్ దగ్గర నుంచి ఎప్పుడు హెల్ప్ తీసుకోడు, నేను ఏదోలాగా నా బాడీని కనుక్కుందాం అనుకున్నా, ఇలా ఇరుక్కుపోయా అని చెప్తాడు. దానికి సాంజీ మళ్ళీ తిడతాడు, నీ పవర్స్ ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు కదా, మాకెలా అయితే కోట్లు రెడీ చేసావో నీకు కూడా ఒకటి రెడీ చేసుకోవచ్చు కదా అని అంటే దానికి ఆ సామురాయ్ నాకు ఆ పవర్స్ వచ్చాయి కానీ ఆ పవర్స్ తో పాటు ఒక వీక్నెస్ కూడా వచ్చింది, నేను స్విమ్ చేయలేను అని అంటాడు. దానికి సాంజీ నువ్వు ఒక డెవిల్ ఫుడ్ యూజర్ కాబట్టి నువ్వు స్విమ్ చేయలేవని మాకు కూడా తెలుసు, ఇందుకే ఎందుకు ఇది చెప్తున్నావు అంటే దానికి ఆ సామురాయ్ చెప్తాడు, నా అప్పర్ బాడీ ఖచ్చితంగా ఎక్కడో నీళ్ళలో పడిపోయింది, నేను ఆ సెన్సేషన్ ఫీల్ అవ్వగలుగుతున్నాను, అందుకనే నా పవర్స్ ని యూజ్ చేయలేకపోయాను అని చెప్తాడు. సో జోరోకి గుర్తొస్తుంది ఈ పంక్ హజార్డ్ కి సెంటర్ లో ఒక లేక్ ఉందని, ఆ సామురాయ్ ఇంకా బ్రతికే ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ టోర్సోని షాక్స్ ఏవి తినుండవు. సో ఆ లేక్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తన టోర్సో దొరుకుతుందని చెప్పి జోరో వాళ్ళు అనుకుంటారు. ఇదంతా చూస్తున్న ఆ సామురాయ్ సాంజీని అడుగుతాడు, మీరు పైరేట్స్ కదా, నా మీద ఎందుకు ఇంత జాలి చూపిస్తున్నారు, నాలాంటి ఒక స్ట్రేంజర్ కి ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు అంటే దానికి సాంజీ చెప్తాడు, నీకు నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ లాంటివి, నీ బాడీ నీకు పూర్తిగా దొరికిన తర్వాత నాతో ఫైట్ చేయడానికి రెడీ అవ్వు, ఎందుకంటే నేను తుక్కుగా కొడతాను అని చెప్తాడు. అది విని ఆ సామురాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ తనకి హెల్ప్ చేస్తున్నందుకు తనకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తాడు. ఇంతలోనే వాళ్ళకి కొంతమంది సెంటార్స్ కనిపిస్తారు. వాళ్ళ పాయిజనస్ స్లైమ్ నుండి తప్పించుకొని ముందరకు వచ్చి ఉంటారనమాట. వాళ్ళు జోరో వాళ్ళని చూడగానే భయంతో చేస్తారు, ఎలాగైనా అక్కడ నుండి ఫాస్ట్ గా తప్పించుకొని వాళ్ళ మాస్టర్ కి ఇలా ఒక డేంజరస్ క్రియేచర్ వాళ్ళ వైపు వస్తుంది అనే విషయం చెప్పాలనుకుంటారు. ఇంతలోనే జోరో వాళ్ళకి బ్లాక్ గా దూరంలో ఒక పెద్ద మౌంటైన్ లాగా ఒకటి కనిపిస్తుంది. జోరో అది చూసి బ్రూక్ ని అడుగుతాడు, రే బ్రూక్ మనకు వచ్చే దారిలో ఏదైనా బ్లాక్ మౌంటైన్ కనిపించిందా అని. కట్ చేస్తే ల్యాబ్ లోపల సీజర్ క్లోన్ ఆ క్రియేచర్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ ఆ స్లైమ్ ఏదైతే ఉందో అది 4 years బ్యాక్ పంక్ హజార్డ్ లో జరిగిన యాక్సిడెంట్ నుండి క్రియేట్ అయిందనమాట. అప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో చాలా పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అయిపోయి ఉంటుంది. సీజర్ క్లోన్ మళ్ళీ ఈ ఐలాండ్ లోకి వచ్చిన తర్వాత ఆ గ్యాస్ మొత్తానికి ఒక లివింగ్ ఫామ్ ఇచ్చి దాని ఒక మోన్స్టర్ లా మార్చేసి ఉంటాడు. అండ్ ఆ మోన్స్టర్ ని కంట్రోల్ చేయగలడం ఓన్లీ సీజర్ క్లోన్ వల్లనే పాసిబుల్ అవుతుంది అనమాట. సో జోరో వాళ్ళకి కనిపిస్తున్న ఆ మౌంటైన్ సీజర్ క్లోన్ తయారు చేసిన పాయిజనస్ మోన్స్టర్ స్లైమ్ అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు ల్యాబ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర G5 వాళ్ళకి అండ్ సీజర్ క్లోన్ ట్రూప్స్ కి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఆ గేట్ ని ఓపెన్ చేయలేకపోతుంటారో, ఎందుకంటే స్మోకర్ బాడీలో టషిగి ఉంది అండ్ టషిగి బాడీలో స్మోకర్. ఒకవేళ కనుక స్మోకర్ తన బాడీ లోపలే ఉండుంటే ఆ గేట్ ని ఎలాగోలాగా ఓపెన్ చేసి ఉంటాడు. సో తన వల్ల పాసిబుల్ అవ్వదన్నమాట. అండ్ బ్యాక్ ఎంట్రన్స్ దగ్గరికేమో లా అండ్ చాపర్ చేరుకుంటారు. లా రూమ్ టెక్నిక్ ని యూజ్ చేసి ఈజీగా టనల్ లోపలికి ఎంటర్ అవ్వడం చూసి చాపర్ చెప్తాడు, నీ పవర్ చాలా బాగుంది, ఇప్పుడు నువ్వు టెలిపోర్ట్ చేసావా అని. దానికి లా, నువ్వు సైలెంట్ గా ఉండు చాపర్, నా బ్యాగ్ లోపల కూర్చొని ఉండు, మనం ఇంకా
ఇంకా ఫెసిలిటీ బయటే ఉన్నాం. ఖచ్చితంగా సీజర్ క్లోన్ లాబొరేటరీ లోపలే ఉంటాడు. వాళ్ళ ల్యాబ్ లో నుండి ఖచ్చితంగా బయటికి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. వాళ్ళు బయట వచ్చేస్తే మనం ఖచ్చితంగా యాంటీడోట్ తయారు చేయొచ్చు అని అంటే దానికి చాపర్ అంటాడు, నువ్వు ఈజీగా ఆ సీజర్ క్లోన్ దగ్గరికి వెళ్ళగలుగుతావు కదా, అండ్ నువ్వు చాలా పవర్ఫుల్ కూడా, నువ్వే తనని క్యాప్చర్ చేయొచ్చు కదా అని అంటే దానికి లా చెప్తాడు, నేను ఆ ఒక్క పనిని చేయలేను, అందుకే సీజర్ క్లోన్ ని క్యాప్చర్ చేయడానికి మీ క్రూ హెల్ప్ అడిగాను. ఒకవేళ గనక నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి సీజర్ క్లోన్ ని క్యాప్చర్ చేస్తే మిగతాదంతా నేను చూసుకుంటా అని అంటాడు. అలా అంటాడో లేదో వాళ్ళకి ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. చూస్తే లూఫీ వాళ్ళు గాల్లో నుండి ఎగిరిపడుతుంటారనమాట. వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి ఎక్కడైతే G5 సోల్జర్స్ కి అండ్ సీజర్ క్లోన్ మనుషులకి మధ్యలో ఫైట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి పడతారనమాట. డోర్ ముందరికి వెళ్ళి లూఫీ గట్టిగా అరుస్తాడు, నువ్వు ఎక్కడున్నావో కనిపించే సీజర్ క్లోన్, నేను నిన్ను కిడ్నాప్ చేయాలి అని. లూఫీ సడన్ గా అక్కడికి రావడం చూసి లా షాక్ అవుతాడు, ఈ తింగరోని మరిన్స్ తో ఫైట్ చేయొద్దన్నా కదా అని చెప్పి. సో స్ట్రా హ్యాట్స్ అక్కడ దిగ్గానే అక్కడ కనిపించిన కడిపించినట్టు కొడుతూ ఉంటారు. మరీన్స్ అండ్ గార్డ్స్ అనే తేడా లేకుండా లూఫీని చూడగానే స్మోకర్ బాడీలో ఉన్న టషీకి లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. లూఫీ స్మోకర్ ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నువ్వు బాగుండడం చూసి నాకు హ్యాపీగా ఉంది స్మోకర్, ఇప్పుడే చాలా దారుణంగా దెబ్బలు తిన్నావు కదా అని అంటే టషీకి ఇంకా కోపంగా లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ స్మోకర్ బాడీలో ఉంది టషీకి కాబట్టి తన బాడీని కంప్లీట్ గా వాడలేకపోతుంది. లూఫీ తనని వెంటనే పట్టుకొని, నువ్వు ఇంత వీక్ గా ఎప్పుడు మారిపోయావు స్మోకర్ అని చెప్పి అడుగుతాడు. ఇంతలోనే వెనక నుండి టషీకి బాడీలో ఉన్న స్మోకర్ లూఫీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన అటాక్స్ చూసి నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఎప్పుడు మారావు స్పెక్స్ అమ్మాయి అని చెప్పి అడుగుతాడు. సో మొత్తానికి రాబిన్ చెప్తుందన్నమాట, వాళ్ళిద్దరు బాడీస్ స్విచ్ అయిపోయాయి, ఖచ్చితంగా లా ఇది చేసి ఉంటాడని. అప్పుడు లూఫీకి అర్థమవుతుంది. లూఫీ టషీకి బాడీలో ఉన్న స్మోకర్ ని పట్టుకొని, నువ్వు ఇప్పుడు వీక్ గా ఉన్న సిచ్యువేషన్ లో నీతో ఫైట్ చేయడం కరెక్ట్ విషయం కాదు, తర్వాత ఎప్పుడైనా ఫైట్ చేద్దామనంటే స్మోకర్ లూఫీని తంతాడు. ఇంతలోనే ఫ్రాంకీ తన లేజర్ బీమ్ ని యూజ్ చేసి ఆ ఫెసిలిటీ డోర్ కి బొక్క పెడతాడు. కానీ ఇంతలోనే G5 మరిన్ షిప్ మీద ఒక పెద్ద పాయిజన్ స్లైమ్ పడుతుంది. ఆ స్లైమ్ డ్రాప్స్ గా పడి చిన్న చిన్న మాన్స్టర్స్ గా మారుతుంటాయి అన్నమాట. ఈ G5 వాళ్ళు దాని కత్తులతో అండ్ గన్స్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ స్లైమ్ కి ఏమవ్వదు. ఆ చిన్నగా ఉన్న స్లైమ్ మెల్లగా కలిసిపోతూ ఒక పెద్ద స్లైమ్ లా మారడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని చూసి ఒక G5 మరిన్, నాకు మాస్క్ ఉంది, దీంతో పాయిజన్ ఉన్నా పర్లేదు, ఏదైనా చేద్దామని చెప్పి ఆ పాయిజన్ స్లైమ్ ని ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు. వాడు దాన్ని ముట్టుకోగానే తన చర్మం అంతా కాలిపోతుంది. వెంటనే తనని బయటికి తీసి ఒక గుడ్డతో క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంతలోనే ఇంకో మరిన్ ఆ స్లైమ్ ని ఫైర్ తో పేల్చేస్తానని చెప్పి దానికి నిప్పు అంటిస్తాడు. నిప్పు అంటించగానే ఆ స్లైమ్ అక్కడే ఆగిపోతుంది. దాన్ని చూసి ఆపేశామని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కానీ సడన్ గా ఆ స్లైమ్ మొత్తం బ్లాస్ట్ అయి షిప్పే ముక్కలు అయిపోతుంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరికీ మైండ్ పోతుంది. చివరికి సీజర్ క్లోన్ గార్డ్స్ తో సహా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇంతకీ ఏంటది, దాన్ని ముట్టుకుంటే పాయిజన్ అవుతుంది, కాలిస్తే ఎక్స్ప్లోడ్ అవుతుంది, అలాంటి దాన్ని మేము ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు అని. సో ఆ స్లైమ్ పేలిపోవడం వల్ల G5 వాళ్ళ మరిన్ షిప్ కూడా పేలిపోయి ఉంటుంది. అది చూసి ఆ స్లైమ్ బాధ ఆ మరిన్స్ బాధ తగ్గిందిలే అని చెప్పి సీజర్ క్లోన్ గార్డ్స్ అనుకుంటారు. కానీ వాళ్ళు పైకి చూస్తే పైన నుండి పాయిజన్ స్లైమ్ ముక్కలుగా పడుతూ ఉంటుంది. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలోనే వీళ్ళ ముందర సీజర్ క్లోన్ ప్రత్యక్షం అవుతాడనమాట. సీజర్ క్లోన్ లూఫీ వాళ్ళని అండ్ స్మోకర్ ని చూసి నవ్వుతూ, ఇంకాసేపు వెయిట్ చేస్తే మీరందరూ చనిపోతారు, ఎందుకంటే నా పెట్టికి వాటర్ అంటే నచ్చదు, అందుకే అది లేక అవతల ఒడ్డు నుండి పాయిజన్ ని డ్రాప్స్ గా పంపిస్తుంది. అది మొత్తం ఇక్కడికి చేరుకోగానే మీరందరూ చనిపోవడం ఖాయమని అంటాడు. కట్ చేస్తే నిజంగానే ఆ పాయిజన్ స్లైమ్ ఒక చిన్న మౌత్ లాంటిది క్రియేట్ చేసి పాయిజన్ ని స్పిట్ చేస్తూ ఉంటుందన్నమాట. తన బాడీని ముక్కలుగా ఆపోజిట్ సైడ్ పంపిస్తూ ఉంటుంది. జోరా వాళ్ళు కూడా అది చూస్తూ ఉంటారు. సో సీజర్ క్లోన్ అందరినీ లేపేస్తున్నా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ ఇంతలోనే లూఫీ తనని పట్టుకుంటాడనమాట. కట్ చేస్తే ఇంకో వైపు జోరా వాళ్ళకు కూడా మ్యాటర్ అర్థమవుతుంది. ఒడ్డుకు ఆ పక్కనున్నది ఒక డేంజరస్ మోన్స్టర్ అనే, అండ్ ఆ మోన్స్టర్ నుండి లీక్ అవుతున్న పాయిజన్ అంతా నీళ్ళలోకి వెళ్లి చేపలన్నీ చనిపోవడం జోరా గమనిస్తాడు. అది చూసి నామి బాడీలో ఉన్న సాంజీ వెంటనే సముద్రంలో దూకడానికి రెడీ అవుతాడనమాట. ఎందుకంటే ఒకవేళ కనుక ఆ సామురై టోర్సో నీళ్ళ లోపల ఉంటే అది ఖచ్చితంగా పాయిజన్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఎలాగైనా కాపాడాలని చెప్పి సాంజీ నీళ్ళలోకి దూకుతాడు. ఎందుకంటే స్ట్రా హ్యాట్ క్రూలో అందరికంటే బెస్ట్ స్విమ్మర్ సాంజీనే. కట్ చేస్తే ఇంకో వైపు లాయేమో లాబొరేటరీ లోపలికి చేరుకుంటాడు. అండ్ అక్కడ ల్యాబ్ లోపల మోనే ఏదో రాసుకుంటూ ఉంటుంది. లా మోనేని చూసి సీజర్ క్లోన్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అడుగుతాడు. దానికి మోనే చెప్తుంది తను బయట బ్యాటిల్ ని చూడడానికి వెళ్ళాడేమో అని. దానికి లా, నేను ఈ ఐలాండ్ కి వచ్చి చాలా టైం గడిచిపోయింది, ఈ ఐలాండ్ లో నా ఇన్వెస్టిగేషన్ కూడా ముగిసిపోయింది, నాకు తెలిసి ఇంక నేను ఈ ఐలాండ్ నుండి వెళ్ళిపోవాలనుకుంటా, ఒక చిన్న పని ఉంది, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. దానికి మోనే, నన్ను డేట్ కి పిలుస్తున్నావా అని అడిగి నవ్వి ఇంతకీ ఆ టాస్క్ ఏంటి అని అడుగుతుంది. దానికి లా, మనం ఆ ప్లేస్ కి వెళ్తే నీకే అర్థమవుతుంది అని చెప్పి చాపర్ ఉన్న బ్యాగ్ ని అక్కడే వదిలేసి మోనేని తనతో పాటు తీసుకెళ్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ సీజర్ క్లోన్ ని పట్టుకున్నాడని చెప్పా కదా. లూఫీ తనని పట్టుకోగానే సీజర్ క్లోన్ సబార్డినేట్స్ తనని గంటో అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ లూఫీకి ఏం అవ్వదు. సీజర్ క్లోన్ గ్యాస్ తో చేయబడిన లూఫీ ఆర్మమెంట్ హాకీ యూజ్ చేసి తన బాడీని పట్టుకోగలుగుతాడు. కానీ దీంట్లో ఉన్న ఏకైక డ్రాబ్యాక్ ఏంటంటే లూఫీ తనని ముట్టుకోగలుగుతాడు మాత్రమే. సీ స్టోన్ లాగా వాళ్ళ పవర్స్ ని పని చేయనీయకుండా ఆపలేడు. సో
సీజర్ క్లోన్ కి అండ్ లూఫీకి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. సీజర్ క్లోన్ తన బాడీలో ఉన్న పాయిజనస్ గ్యాస్ మొత్తాన్ని తీసి లూఫీ నోట్లోకి పంపిస్తాడు. లూఫీ పని అయిపోయింది అని అనుకుంటాడు, కానీ లూఫీ తన చెవుల లోపల నుండి ఆ గ్యాస్ మొత్తాన్ని బయటికి రిలీజ్ చేస్తాడనమాట. అండ్ లూఫీ మెగలన్ పాయిజన్ ని ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి లూఫీకి పెద్దగా ఏం అవ్వదు, ఎందుకంటే తనకి రెసిస్టెన్స్ వచ్చేసి ఉంటుంది కాబట్టి. సీజర్ క్లోన్ అది చూసి ఆ ఇంపెల్ డౌన్ వార్డెన్ పాయిజన్ తో నా పాయిజన్ ని కంపేర్ చేయొద్దు, వాడు జస్ట్ పారామిషియా మాత్రమే అని అంటాడు. సీజర్ క్లోన్ అలా అంటాడో లేదో లూఫీ సీజర్ క్లోన్ మీద జెట్ మేస్ ని యూజ్ చేస్తాడు. సీజర్ క్లోన్ దవడ పగలగొడతాడు. ఆ తర్వాత లూఫీ సీజర్ క్లోన్ మీద గ్యాటలింగ్ ని యూజ్ చేద్దాం అనుకుంటే సీజర్ క్లోన్ లూఫీ మీదకి ఒక బాంబు ని విసిరి లూఫీని పేలుస్తాడు. ఆ తర్వాత ఆ స్లైమ్ మొత్తాన్ని లూఫీ చుట్టూరా పేరుకుపోయేలా చేసి బాంబుతో మళ్ళీ పేలిస్తే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. లూఫీ పని అయిపోయింది అని సీజర్ క్లోన్ అనుకుంటాడు, కానీ లూఫీ ఫాస్ట్ గా ఆ అటాక్ నుండి తప్పించుకొని ఉంటాడనమాట. సో సీజర్ క్లోన్ వెనకాల ప్రత్యక్షమై తన మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. అండ్ ఫైనల్ గా సీజర్ క్లోన్ అయితే పట్టుకుంటాడు. లూఫీ సీజర్ క్లోన్ ని పట్టుకోగానే G5 సోల్జర్స్ లూఫీతో, లూఫీ ఆ సీజర్ క్లోన్ ని మాకు వదిలే, మేము వాడిని వరల్డ్ గవర్నమెంట్ కి అప్పగించాలి అండ్ నువ్వు కూడా లొంగిపో అని చెప్పి అంటారు. ఇంతలోనే లూఫీ నోట్లో నుండి ఏదో కక్కుకొని అక్కడికక్కడే పడిపోతాడు. సీజర్ క్లోన్ అది చూసి నవ్వుతూ, మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేశారు, నీ పని అయిపోయింది లూఫీ అని అంటాడు. లూఫీ మాత్రమే కాదు, ట్రఫాల్గర్ లా కూడా మోనెతో పాటు వెళ్తూ వెళ్తూ సడన్ గా కింద పడిపోతాడు. తన నోట్లో నుండి కూడా బ్లడ్ రావడం స్టార్ట్ చేస్తుంది. లా నొప్పితో ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇంతకీ ఎవరు నువ్వు అని అరుస్తాడు. చీకట్లో నుండి ఒకడు నడుచుకుంటూ వచ్చి, నేనే, నిన్ను చూసి చాలా రోజులవుతుంది, చాలా పెద్ద పెరిగిపోయావు లా అని చెప్పి అంటాడు. లా అతన్ని చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అరుస్తాడు. మోనే అదంతా చూసి నవ్వుతుంటుంది. యాక్చువల్లీ అక్కడికి వచ్చింది మిస్టరీ మ్యాన్ వెర్గో అన్నమాట. సో ఈ వెర్గో ఎవరు, లూఫీ వాళ్ళకి ఏమైంది, లా ఎందుకు అలా పడిపోయాడు అనేది మనకి నెక్స్ట్ పార్ట్ లోనే తెలుస్తుంది. కాపీరైట్ స్ట్రైక్ పడడం వల్ల దీని ముందు పార్ట్ రిమూవ్ చేశారు, దాన్ని నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో థర్స్డే రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.